మేఘాలయలో నవ వధూవరులో అదృశ్యమైన కేసు అనూహ్య మలుపు తిరిగి చివరికి వధువే పథకం ప్రకారం భర్తను హత్య చేయించిన వార్త ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. తమ కుమారుడు ఇకపై లేడని తెలిసి రాజా రఘువంశీ కుటుంబం కన్నీరు మున్నీరవుతోంది. అన్యాయంగా తమ బిడ్డను కడదేర్చారని భార్య సోనంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా రఘువంశీ సోదరి శ్రస్తి తన ఆవేదనను పంచుకున్నారు. పెళ్లి చేసుకున్న భర్త కంటే ప్రియుడే ఎక్కువని సోనం అనుకుంటే ఆమె ఇంట్లో నుంచి పారిపోవచ్చు కదా అని కన్నీరు పెట్టుకుంది. తాము రాజా సోనం ఇద్దరినీ అడిగి తెలుసుకున్నాకే తన తల్లిదండ్రులు వారికి వివాహం చేశారని గుర్తు చేసింది. అప్పటికే ప్రియుడు ఉన్నప్పుడు అతడితోనే కలిసి ఉండాలని అనుకున్నప్పుడు ఆమె తన అన్నతో పెళ్లికి ఎందుకు ఒప్పుకుందని శ్రస్తి ప్రశ్నించింది. తన సోదరుణ్ణి కిరాయి హంతకులతో వదినే చంపించిందని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్లు శ్రస్తి తెలిపారు. ఆమె తల్లిదండ్రులు బలవంతం చేస్తే పెళ్లికి ఒప్పుకుందని అనుకుంటే పెళ్లయ్యాక కూడా తన ప్రియుడితో పారిపోవచ్చు. కాని సోనం అవేమీ చెయ్యకుండా అన్యాయంగా తన సోదరుణ్ణి చంపించిందని శ్రస్తి ఆరోపించారు. మా అన్నయ్య 7 జన్మలు తోడుంటానని సోనంకు ప్రమాణం చేశాడు. కాని ఆమె 7 రోజులు కూడా మా అన్నతో ఉండలేకపోయిందని కన్నీరు పెట్టుకుంది.